కార్యక్రమం అనేది వ్యక్తిగతంగా కూడా అభివృద్ధిలోకి రావడానికి కూడా మంచి అవకాశం అనేది దొరికింది. మొదటి రోజు వచ్చేసి సారు మంత్లీ ఇన్కమ్ మీకు ఎంతో వస్తుంది అనే దానిపైన ఒక వర్కౌట్ చేయించారు అనమాట. మీరు ఏమేమి కొనుగోలు చేస్తారు మీరు అనే దానిపైన ఒక చార్ట్ బుక్ పైన రాపిచ్చేసి దానిపైన కూడా వర్కౌట్ చేయడం జరిగింది. మళ్ళీ ఏ విధంగా ఖర్చు పెడతారు, ఆ ఖర్చు పెట్టడం వల్ల మీకు జరిగే నష్టమేమి లేకుంటే లాభాలు ఏమి దానిపైన చెప్పడం జరిగింది. తర్వాత వచ్చేసి మనకు లోకల్గా ప్రకృతి పరంగా దొరికేవి ఎటువంటి పెట్టుబడి పెట్టుకోకుండా దొరికే వస్తువులు వల్ల మనం ఏ విధంగా వ్యాపారాలు చేసుకోవచ్చు అనే దానిపైన బాగా చక్కగా కూడా సార్ గారు బాగా వివరించడం జరిగింది. ఒక్కొక్కరు ఒక వ్యాపారం మనం లోకల్గా ఎన్ని దొరుకుతాయంటే ఒక మండలము ఒక విధంగా దాదాపు ఉచితంగా దొరికేవి 420 కూడా హెస్ట్గా రావడం జరిగింది అన్నమాట. ఉచితంగా దొరికే మన వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఉండేటువంటి వస్తువులు. అదేవిధంగా మనం పంట పెడితే ఆ పంట నుంచి వచ్చినటువంటి ఒక ప్రోడక్ట్ని తీసుకొని దాన్ని ఏ విధంగా వ్యాపారం చేసుకుంటే దాన్ని చేసుకోవచ్చు దానిపైన కూడా సార్ చక్కగా వివరించడం జరిగింది. మనం కార్పొరేట్ కంపెనీలకి ఏ విధంగా మన గ్రామంలో ఉన్నటువంటి ఆదాయం కార్పొరేట్ కంపెనీలకి అయితేనే వేరే పట్టణాలకు అయితేనేమి ఏ విధంగా వెళుతుంది. ఎక్కువ పట్టణాల నుంచి కార్పొరేట్ కంపెనీలకి ఆదాయం వెళ్తుంది, కానీ కార్పొరేట్ కంపెనీ నుంచి గ్రామాలకు వచ్చే ఆదాయం అయితే చాలా తక్కువగా ఉంటుంది అనే దానిపైన కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది. ఆదాయాలు ఏ విధంగా వస్తాయి అనే దానిపైన కుండ వేసి కుండలో నీళ్ళు ఎట్లా వస్తాయి, కుండలో నుంచి నీళ్ళు ఎట్లా పోతాయి బయటికి అనే దానిపైన కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది అన్నమాట. అదేవిధంగా నాకేమనిపించిందంటే మేము ముగ్గుపుడికి సంబంధించి బిజినెస్ చేస్తామని ఒక ఎంపిక చేసుకోవడం జరిగింది. నేను కూడా అనుకుంటున్నా నేను కూడా ఒక మిషన్ తెచ్చుకొని ముగ్గుపొడి మిషన్ వేసి పెట్టుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే మా చేనులో రాళ్ళు ఎక్కువ ఉంటాయి, ముగ్గురాళ్ళు. ఆ ముగ్గురాలు ఎట్లా ట్రాక్టర్ పెట్టి ఏది ఇచ్చి మేము మళ్ళా మా ఫ్రీగా చేసుకొని బతుకుంటారు. మా పక్కన ఉండేవాళ్ళు పక్కన బిజినెస్ చేసేవాళ్ళు. మా చేనులో దాదాపు ఈసారి ఒక 50 ట్రాక్టర్లు రాళ్ళు వేసుకొని పోయినారు అనమాట. అట్లా వాళ్ళకి ఉడికించిన బదులు మనం ఏదైనా మిషన్ తెచ్చుకొని ఏదైనా వ్యాపారం చేసుకుంటే బాగుంటుంది అనే దానిపైన కూడా కొద్దిగా ఆలోచన అయితే వచ్చింది అనమాట. సార్ బాగా చక్కగా ఈ ట్రైనింగ్ తీసుకోవడానికి అవకాశం కల్పించినందుకు మళ్ళీ రెడ్డి సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.